వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుత్తి పరిధిలోని తాగునీటి కోసం మహిళలు రోడ్డుపైకి వచ్చారు. పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో గల మారుతి నగర్కి చెందిన మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. సుమారు 2 నెలల నుంచి తాగునీటిని సరఫరా చేయడం లేదని, సదరు విషయంపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సర్పంచ్ దాసరి విజయ్ కుమార్ పేర్కొన్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. కొంతమందికి పని కల్పించడం లేదని తెలుపగా, అందరికీ పని ప్రభుత్వం కల్పిస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. పని చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కూలీలకు ఆయన సూచించారు. ఉగ్రదాడి బాధిత కుటుంబాలతో మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత హేయంగా కుటుంబ సభ్యుల ఎదుటే మగవాళ్లను కాల్చి చంపారని, ముమ్మాటికి ఇది హిందుత్వం మీద జరిగిన దాడి అని చెప్పుకొచ్చారు. బొట్లు చూసి హిందువుల పేర్లు అడిగి మరీ కాల్చి చంపారని, దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దాడి వెనుక ఎవరున్నా సరే కేంద్రం శిక్షిస్తుందని, ఇంకా ఉపేక్షించవలసిన అవసరం లేదని పవన్ తేల్చి చెప్పారు. చేబ్రోలు మండలంలోని సలపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభం ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆలయంలో స్వామివారికి శాంతి పూజలు నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుడివాడలో టీడీపీ నేత కార్యాలయంపై దాడి జరిగింది. మార్కెట్ యార్డు వద్ద అతనికి చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఫర్నిచర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వైసీపీకి చెందిన 15 మంది మూకుమ్మడిగా వచ్చి దాడి చేశారని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. సుమారు 3 లక్షల రూపాయల విలువైన వస్తువులు అపహరించారని తెలుస్తోంది. చిట్వేలు ప్రాథమిక వైద్యశాల వద్ద చుట్టుపక్కల వారు చెత్త వేస్తుండటంతో అక్కడ చెత్త పేరుకుపోతుంది. గతంలో పలుమార్లు అక్కడ చెత్త వేయవద్దని చుట్టుపక్కల వారిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ చెత్త వేయరాదు అని గోడకు రాసినా కూడా చుట్టుపక్కల వారు అక్కడనే చెత్త వేయడం గమనార్హం. ఇకనైనా చుట్టుపక్కల వారు తమ ఇండ్ల వద్దనే డబ్బాలలో చెత్త వేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పాలకొల్లు పట్టణం లాకు దిగువ కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ దేశాలమ్మ వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముదురాల జనార్దన శర్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, గోత్ర నామర్చనలు, పుష్పార్చన నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చోడవరం గ్రామం దేవత శ్రీ మధురిమాంబ అమ్మవారు జాతర మే 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి గ్రామంలో పండుగ చాటింపు వేయడంతో పాటు దప్పులతో, ధూపదీప నైవేద్యాలతో అమ్మవారు రాత్రి 8 గంటలకు వేయటం జరిగిందన్నారు. శుక్రవారం నుంచి డప్పులతో అమ్మవారికి ఘట్టాలు, వీధులలో ఊరేగింపు జరుగుతుందని, మే 8వ తేదీన అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహిస్తామన్నారు. అనంతపురం పట్టణంలోని టవర్ క్లాక్ కూడలిలో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లో అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్య అని అన్నారు. త్వరలోనే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సంతకవీటి మండలం మంతిన గ్రామంలో ఎమ్మెల్యే కొండు మురళీమోహన్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు 55 లక్షలతో బీటీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేయగా బీటీ రోడ్డు మంజూరుకు చేసి పనులు ప్రారంభించామన్నారు. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.